మహాత్మా గాంధీ ఆత్మకథలోని మహాత్మా గాంధీ యొక్క బాల్యం గురించి తెలుసుకుందాము. నా తండ్రి పోరుబందర్ వదిలి ప్రభుత్వం వారి స్థానిక కోర్టు సభ్యునిగా రాజకోటకు వెళ్ళినప్పుడు నాకు 7 ఏళ్ల వయస్సు. నన్ను అక్కడ ఒక ప్రైమరీ స్కూల్లో చేర్చారు. అక్కడ నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల పేర్లు, ఇతర విషయాలు నాకు గుర్తున్నాయి. పోర్బందర్ వలె ఇక్కడ కూడా నా చదువును గురించిన వ్రాయవలసిన విషయాలు ఏమీ లేవు. నేను ఒక సామాన్య విద్యార్థిగా ఉన్నాను. ఈ స్కూల్ నుండి సబర్బన్ స్కూల్లోనూ, అక్కడ నుండి హై స్కూల్లోనూ చేరాను. అప్పటికి నాకు 12 ఏళ్ళు. ఈ కాలంలో అటు ఉపాధ్యాయులతో కానీ ఇటు తోటి విద్యార్థులతో కానీ అబద్ధాలాడిన గుర్తులేదు. నాకు సిగ్గు ఎక్కువ. అందువల్ల సమాజాన్ని తప్పించుకు తిరిగేవాణ్ణి. నా పుస్తకాలు, నా పాఠాలు, నా జతగాళ్ళు వేలకు బడికి పోవడము, బడి మూసివేయగానే పరిగెత్తుకుని ఇంటికి చేరడం, ఇదే నా నిత్య కార్యక్రమము. నిజంగా నేను పరిగెత్తేవాణ్ణి. ఇతరులతో మాట్లాడడం అంటే కష్టంగా ఉండేది. ఎవరన్నా ఎగతాళి చేస్తారేమో అని భయంగా ఉండేది. హై స్కూల్లో చేరిన మొదటి సంవత్సరము పరీక్షా సమయం అప్పుడు జరిగిన ఒక విషయము వ్రాయడము అవసరము. విద్యాశాఖకు చెందిన జైల్స్ అని పేరు గల ఇన్స్పెక్టర్ మా స్కూలుకు ఇన్స్పెక్షన్కై వచ్చాడు. అతడు మా పిల్లల అక్షర జ్ఞానాన్ని పరీక్షించేందుకు 5 శబ్దాలు ఇచ్చాడు. వాటిల్లో కేటిల్ అను శబ్దం ఒకటి. నేను దాన్ని తప్పుగా వ్రాశాను. ఇది గమనించి ఉపాధ్యాయుడు తన బూటుకాలుతో నొక్కి తప్పుదిద్దుకోమన్నట్లు సైగ చేశాడు. కానీ నేను దిద్దలేదు. ఎదురుగా ఉన్న పిల్లవాడి పలక చూసి తప్పుదిద్దుకోమని మాస్టారు సైగ చేస్తున్నారన్న విషయం తెలుసుకోలేకపోయాను. ఒకరి పలక మరొకరు చూచి వ్రాయకుండా ఉండేందుకే మాస్టారు అక్కడ ఉన్నారని నా భావము. మిగతా పిల్లలంతా వ్రాసిన 5 శబ్దాలు సరిగా ఉన్నాయి. నేనొకరిని మాత్రం దద్దమ్మనైనాను. తర్వాత మాస్టారు నా మూర్ఖత్వాన్ని నాకు తెలియజేశారు. కానీ ఆయన మాటలు నా మీద పనిచేయలేదు. ఇతరులని చూసి వ్రాయడము నేను ఎప్పుడూ నేర్చుకోలేకపోయాను. అయితే ఈ ఘట్టము ఉపాధ్యాయుని పట్ల నాకు గల వినయాన్ని ఏమాత్రం తగ్గించలేదు. పెద్దల దోషాల్ని చూచి కళ్ళు మూసుకోవడం నా స్వభావము. తర్వాత కూడా ఉపాధ్యాయుని గురించిన దోషాలు నా దృష్టికి వచ్చాయి. కానీ ఆయన ఏడ నాకు వినయము తగ్గలేదు. నేను పెద్దల ఆజ్ఞ పాలించడమే నేర్చాను, కానీ వారి పనుల్ని గురించి తర్కించడము నేర్చుకోలేదు. అప్పటి మరో 2 విషయాలు నా మనస్సుకు హత్తుకొని ఉండిపోయాయి. బడి పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలు చదువుదామనే కోరిక నాకు ఉండేది కాదు. రోజువారి పాఠాలు చదవాలి కదా. ఉపాధ్యాయుని మోసగించడం అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆయనచే మాట పడటము నాకు ఇష్టం లేక పాఠాలు బాగా వల్లించేవాణ్ణి. అయితే నా మనస్సు మాత్రం పాఠాల మీద నిలిచేది కాదు. ఈ విధంగా నా పాఠాలే నాకు సరిగా రానప్పుడు పుస్తకాలు చదవడం సాధ్యమా? ఒకసారి మా తండ్రి గారు కొని తెచ్చిన ఒక పుస్తకము నా కంటపడింది. అది శ్రవణ పితృభక్తి నాటకం. శ్రద్ధగా ఆ పుస్తకం చదివాను. ఆ రోజుల్లో చెక్కల బాక్సుకు అమర్చిన అద్దంలో చిత్రాలు చూపిస్తూ కొందరు ఇంటింటికి తిరుగుతూ ఉండేవారు. వాళ్ళు చూపించిన చిత్రాల్లో అందులకు తన తల్లిదండ్రుల్ని కావడిలో కూర్చోబెట్టుకుని యాత్రకు వారిని మోసుకుపోతున్న శ్రవణుని బొమ్మ నా హృదయం మీద చెరగని ముద్ర వేసింది. అతన్ని లక్ష్యంగా పెట్టుకున్నాను. శ్రవణుడు చనిపోయినప్పుడు అతని తల్లిదండ్రులు కరుణ విలాపము ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉన్నది. ఆ లలిత గీతము నన్ను ద్రవింపజేసింది. నా తండ్రి గారు కొని ఇచ్చిన వాద్యం మీద ఆ గీతాన్ని ఆలపించాను కూడా. అప్పుడే ఒక నాటక కంపెనీ అక్కడికి వచ్చింది. వాళ్ళ నాటకం చూచేందుకు నాకు అనుమతి లభించింది. అది హరిశ్చంద్ర నాటకం. ఆ నాటకం నాకు బాగా నచ్చింది. కానీ ఎక్కువసార్లు ఎవరు చూడనిస్తారు. అయినా నా మనస్సులో ఆ నాటకం ప్రదర్శితం అవుతూ ఉండేది. కలలో హరిశ్చంద్రుడు కనబడుతూ ఉండేవాడు. అందరూ హరిశ్చంద్రులు ఎందుకు కాకూడదు అని అనుకునేవాణ్ణి. హరిశ్చంద్రుడు పడ్డ కష్టాలు తలుచుకొని ఎన్ని ఆపదలు వచ్చినా అంతా సత్యం పలకవలసిందేనని అనుకునేవాణ్ణి. నాటకంలో హరిశ్చంద్రుడు అనుభవించిన కష్టాలన్నీ యథార్థమైనవేనని అనుకొని హరిశ్చంద్రుని దుఃఖం చూసి దాన్ని జ్ఞాపకం పెట్టుకొని నేను బాగా ఏడ్చేవాణ్ణి. అతడు ఐతిహాసిక పురుషుడు కాదని ఇప్పటికీ నాకు అనిపిస్తుంది. నా హృదయంలో ఇప్పటికీ శ్రవణుడు, హరిశ్చంద్రుడు జీవించే ఉన్నారు. ఆ నాటకం చదివితే ఇప్పటికీ నా కళ్ళు చెమరిస్తాయనే నా నమ్మకము. రేపటి వీడియోలో గాంధీ గారి యొక్క బాల్య వివాహం గురించి తెలుసుకుందాము.